నిన్న అమ్మ ఒక తెలుగు సినిమాని హిందీలో చూసింది. తెలుగు సినిమా తెలుగులోనే చూడాలా. నువ్వెందుకైతే హిందీలో చూసావా? లేదు దానిలో తెలుగు లేదు, అందుకని హిందీలో చూసా. నా సామిరంగా సినిమా ప్రైమ్లో హిందీలో మాత్రమే ఉండింది. అందరూ పడుకున్నారు, అమ్మ మాత్రం చూస్తా ఉంది అయిపోయేదాకా సినిమా. వీడియోలో నేను షార్ట్స్ ఛానల్లో ఇన్ని వ్యూస్ వచ్చాయి, లాంగ్ ఛానల్లో ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఈరోజు దీనిలో అప్లోడ్ చేశాను అని చెప్తూ ఉంటే నాకే కన్ఫ్యూజన్గా ఉంది. అలాంటిది మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకనే వాటి పేర్లు నేను బయట పెట్టలేను, కాన్ఫిడెన్షియల్ అనమాట. అందుకని ఒక క్లారిటీ కోసం పేర్లు పెట్టుకుందాం మనం. నేను ప్రస్తుతం 2 ప్రాజెక్టులపై పనిచేస్తున్నా. నా దృష్టిలో ఇవి ఛానల్స్ కాదు, ఇవి ప్రాజెక్టులు. సో ప్రస్తుతం 2 ప్రాజెక్టులు అనమాట. ఛానల్ ఏ, ఛానల్ బి. ఛానల్ ఏ వచ్చి పెద్ద వీడియోల కోసం, ఛానల్ బి వచ్చి షార్ట్స్ వీడియో కోసం. ఛానల్ ఏలో 2 రోజులకు ఒక వీడియో పెడుతున్నాను, ఛానల్ బిలో రోజుకు ఒక వీడియో పెడుతున్నాను. ఈ 2 ఛానల్స్ డిసెంబర్లో స్టార్ట్ చేశాను, అంటే నెల అయిందనమాట. ఇప్పుడు ఛానల్ ఏలో 15 వీడియోలు దాకా ఉన్నాయి. 15 వీడియోల మీద కలిపి 8 వ్యూస్ మాత్రమే ఉన్నాయి. చాలా ఘోరంగా నడుస్తుంది అది. నా ఫ్రస్ట్రేషన్ అయితే పీక్స్లో ఉందన్నమాట. ఎందుకు రావట్లేదు వ్యూస్, కంటెంట్ ఏమైనా బాగలేదా అంటే అది కూడా లేదు. నేను బాగా రీసెర్చ్ చేసి ఉపయోగపడే కంటెంట్ మాత్రమే పెడతాను అనమాట. కానీ యూట్యూబ్ అల్గారిథం దానికి తగినంత రీచ్ని ఇవ్వట్లేదు, ఇంప్రెషన్స్ ఇవ్వట్లేదు. ఆ ఛానల్కి నేను 6 నెలలు టైం ఇచ్చున్నాను. కనీసం 90 వీడియోలు దానిలో అప్లోడ్ చేస్తాను. అప్పటికి ఏమైనా రిజల్ట్ వస్తే కంటిన్యూ అవుద్ది, లేదు అంటే ఇంకా ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయినట్టే. నేను దానిపైన పెట్టిన టైం అంతా వేస్ట్, ఇంకొక ప్రాజెక్ట్ వెతుక్కోవాలి. ఇప్పుడు ఛానల్ బి ఒక షార్ట్స్ ఛానల్, అది డేటా స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఛానల్. అది ఆ ప్రాజెక్ట్కి నేను ఇంకా టైం అంటూ ఏది పెట్టలేదు. ఇంకో విషయం, ఈ 2 ఛానల్స్ కూడా ఇంటర్నేషనల్ ఆడియన్స్కి టార్గెట్ చేసినవి. క్లారిటీ కోసం ఈ పేర్లు పెట్టా, ఛానల్ ఏ, ఛానల్ బి. ఇప్పటి నుంచి వీటిని మనం ఇలాగే పిలుద్దాం. ఇంకేమన్నా కొత్త ఛానల్ పెడితే దాన్ని ఛానల్ సి అని పిలుద్దాం. క్లారిటీ వచ్చింది కదా, నాకు వచ్చింది. అమ్మమ్మ గారి తమ్ముడు గారు వచ్చి వెళ్తున్నారు గైస్. ఆనంద బాష్పాలతో కదిలిపోయింది అమ్మమ్మ. ఎందుకు ఏడ్చావా? చాలా రోజుల తర్వాత తమ్ముడిని చూసినందుకు బడబడా కారిపోయింది. ఏం కావాలరా నీకు? రాజులా కూర్చో ఉన్నావు. ఏమిటి స్పెషల్ ఈరోజు? పన్నగంటాకు తాళింపు స్పెషల్ పులుసు. స్పెషల్ అంటే బిర్యానీయో, మటనో, చికెన్ తిని నా కడుపు చెడిపోయింది అన్నావు కదరా. పనగంటాకు తాలింపు అంట. అప్పుడప్పుడు ఆకుకూరలు తింటా ఉండాలి, ఊరికని బిర్యానీలో తినకూడదు. మీ తమ్ముడు ఏదైనా అన్నం తినకుండా వెళ్ళిపోయాడు. పెళ్ళని కాదు వెళ్ళింది ఆయన. పెళ్ళికే పోయింది కాదు, మీ ఇంట్లో ఆకుకూరలు, అక్కడ నాకు బిర్యానీ దొరకదని చెప్పి వెళ్ళిపోయాడు. సినిమా చూస్తా, సినిమా వేస్తే చూస్తావు. అయితే అమ్మమ్మ మెరుపు కళల సినిమా చూస్తూ ఉంది. 97 సినిమా అది, 28 ఏళ్ల కిందటి సినిమా మెరుపు కళలు. ఈరోజు కొంచెం తొందరగా పని అయిపోయింది గైస్, టైం 4 కూడా కాలేదు ఇంకా. ఈరోజు కొన్ని ఎక్కువ యానిమే ఎపిసోడ్లు చూడొచ్చు. మీలో ఎంతమంది చూస్తారు యానిమే? నేనైతే పిచ్చ ఫ్యాన్ యానిమేకి. కామెంట్స్ వచ్చాయి గైస్, మీ ఫోన్ క్వాలిటీ బాగుంది గోప్రో కంటే, కంటిన్యూ ఫోన్ కెమెరా. ఆ ఫోన్ క్వాలిటీ బాగానే ఉంటుంది, కానీ దాంతో వచ్చిన ప్రాబ్లం ఒకటే, లెన్స్ వైడ్ ఉండదు. ఇప్పుడు నేను కెమెరా పట్టుకున్నాను కదా, ఈ డిస్టెన్స్లో కెమెరా పట్టుకుంటే నా ముక్కు మాత్రమే పడద్ది దానిలో. వీడియోస్లో యూస్ఫుల్ కంటెంట్ ఉండేలా చూడు బ్రో. వ్లాగ్లో యూస్ఫుల్ కంటెంట్ ఏముంటుంది బ్రో, టైంపాస్ కోసం చూడాల్సిందే. ఎటువంటి వీడియోస్ తీస్తే గ్రోత్ వస్తుందో తెలిసి ఇలాంటి వ్లాగ్ ఎందుకు చేయడం, ట్రెండింగ్ వీడియోస్ చేయి. సో ఈ వ్లాగ్ ఛానల్ నేను వ్యూస్ కోసము, సబ్స్క్రైబర్స్ కోసము, డబ్బుల కోసము చేయట్లేదు గాయస్. ఇది నా పర్సనల్ వీడియో రూపంలో నాకు డైరీ అనమాట. ఈ ఛానల్ నుంచి నాకేం ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు, వస్తే మంచిదే, రాకున్నా కానీ ఇబ్బంది ఏమీ లేదు. ఇంకో కామెంట్, లో ప్రైస్లో బెస్ట్ థంబ్నెయిల్ కావాలా బ్రో? వ్యాపారం ఎక్కడా వదలట్లేదే, థంబ్నెయిల్ ఏమీ అవసరం లేదు బ్రో. వ్యూస్ వస్తే వస్తా, లేకుంటే లేదు, అంతే. మన ఛానల్కి థంబ్నెయిల్ ఎందుకు, అది కూడా బెస్ట్ థంబ్నెయిల్ అంటే అంత నేను తట్టుకోలేను, వద్దని చెప్పేసా. ఈ సాంగ్ గైస్ ఎన్నిసార్లు అయినా వినొచ్చు, ఎవర్ గ్రీన్ సాంగ్స్ అంటారు కదా, వాటిలో ఒకటి. సరే బాయ్.